హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ డేటా హ్యాండ్లింగ్. డేటా హ్యాండ్లింగ్ అనేది ఏదైతే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా. ఇది మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం ఏంటంటే ఇక్కడ నుంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజ్ అండి. 10 ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఈ 10 ఇయర్స్ కాలంలో మనం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి అయితే సెలెక్ట్ అవడం అయితే జరిగింది. ఓకేనా. మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే నవోదయ సైనిక్ స్కూల్స్కి ఎగ్జామినేషన్స్ అనేవి జనవరిలో ఉంటే ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఒక 5 months టైం అయితే ఉంది. దీనికి తగ్గట్టుగా ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ షార్ట్ టర్మ్ బ్యాచెస్ అనేవి మన అన్నపూర్ణ అకాడమీ యాప్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో కూడా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే క్లాస్ అనేది చెప్తున్నామో ఈ క్లాస్ అనేది కేవలం మీకు డెమో పర్పస్ అండి. ఫర్దర్గా మీరు ఏ క్లాసెస్ చూడాలనుకున్నా సరే యాప్లో చూసుకోవచ్చు. మనకి యూట్యూబ్లో కొన్ని డెమో పర్పస్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ చూసినట్లయితే మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా హ్యాండ్లింగ్. డేటా హ్యాండ్లింగ్ అనేది ఏంటంటే ఈ లెసన్ అనేది మనం నవోదయ కానీ సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ లెసన్ నుంచి మనకి నవోదయ దగ్గరికి ఒక సమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనకి సైనిక్ స్కూల్కి లేదా 2 లేదా 3 సమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్ఎంఎస్ కూడా 1 లేదా 2 సమ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ వచ్చిన ఆ తక్కువ మార్క్స్ అయినా సరే మనం 100% తప్పు లేకుండా మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు మనం గెయిన్ చేస్తాం? ప్రాపర్గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, అలాగే క్లాసెస్ అనేవి శుభ్రంగా విన్నట్లయితే, అసలు డేటా హ్యాండ్లింగ్ అనేది క్లియర్గా ఏంటనేది తెలిసినట్లయితే మనం ఇక్కడ నుంచి మార్క్స్ అనేవి తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన లెసన్స్తో పోల్చుకున్నట్లయితే మ్యాథ్స్లో ఇక్కడ నుంచి మనం చాలా ఈజీగా మార్క్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా హ్యాండ్లింగ్ అనేది ఒకసారి లెసన్ మనం చూసుకున్నామా. డేటా హ్యాండ్లింగ్ అంటే మనకి ఏమీ లేదు. డేటా హ్యాండ్లింగ్ అంటే మనకి కొన్ని డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. డయాగ్రామ్స్లోనే మనకి కొంత డేటా ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది. డయాగ్రామ్స్ అనేది మనం చూసి ఆ డేటా అనేది అక్కడ ఏం ఇన్క్లూడ్ అయ్యి ఉందనే విషయం అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్క్లూడ్ అయిన డేటా మీద మనకి 1 లేదా 2 ప్రశ్నలు మనకి అడిగే అవకాశం ఉంటుంది. వాటి పైన డయాగ్రామ్లో ఉన్న డేటాని మనం తీసుకొని ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్లో మనకి నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఒక్క రకమైన డయాగ్రామ్లోనే మనకి డేటా అనేది ఇన్క్లూడ్ చేసేవాడండి. రకరకాల డయాగ్రామ్స్లో మనకి డేటా అనేది ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అందులో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఏంటనేది ఈ డెమో క్లాస్లో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి అసలు క్లియర్గా డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. తర్వాత దీని మీద ఎటువంటి సమ్స్ వస్తాయి ఏంటనేది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే డేటా హ్యాండ్లింగ్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పిక్టోగ్రాఫ్. పిక్టోగ్రాఫ్ అనేది అంటే ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా ఒక డయాగ్రామ్ చూడండి అమ్మా. డయాగ్రామ్ చూసినట్లయితే పిక్టోగ్రాఫ్ అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో మనకి ఒక డయాగ్రామ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. టేబుల్ ఫార్మేట్లో మనకి డేటా అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏదైతే చూపించానో దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే మీద ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 చిల్డ్రన్స్, ఒక క్లాస్లో మనకి 20 చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. ఆబ్సెంట్ ఇన్ ఏ పర్టికులర్ వీక్ విల్ షో బై ఏ పిక్టోగ్రాఫ్ గివెన్ బిలో అని చెప్పేసి మనకి ఇవ్వటం అయితే జరిగింది. అంటే ఇందులో ఈ పిక్టోగ్రాఫ్లో ఏంటంటే మనకి ఆబ్సెంట్ అయిన విద్యార్థుల యొక్క డేటా అనేది పొందుపరచడం అయితే జరిగింది అనే విషయం చెప్పాడు. ఓకేనా. సింపుల్గా మనకి ఇక్కడ ఇవ్వబడిన డేటాలోని లెటర్స్లో క్లియర్గా మనకి చెప్పింది ఏంటంటే ఒక క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు. పక్కన ఏదైతే మీకు పిక్టోగ్రాఫ్ అనేది ఇచ్చామో ఆ పిక్టోగ్రాఫ్లో మనకి ఆబ్సెంట్ అయిన విద్యార్థుల యొక్క డేటా అనేది పొందుపరచడం అయింది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పిక్టోగ్రాఫ్లో ఫస్ట్ మనకి ఇక్కడ మనకి డేస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్సెంట్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. క్లియర్ మీకు అర్థమైంది కదమ్మా. ఇక్కడ డేస్ చూసుకున్నట్లయితే మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకేనా. డేస్లో మనకి ఆ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎంతమంది మనకి ఆబ్సెంట్ అయ్యారనేది ఇక్కడ మెయిన్. పిక్టోగ్రాఫ్ అంటే ఇక్కడే మనకి మెయిన్ అనమాట. ఈ ప్లేస్ లో మనకి డయాగ్రామ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. డైరెక్ట్ గా నెంబర్స్ ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడంటే
డయాగ్రామ్స్ అనేవి ఇస్తాడు. సో ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనం డేటాను తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డయాగ్రామ్ యొక్క మీనింగ్ అనేది సో మనకి డౌన్లో అంటూ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫైనల్ ఎగ్జామినేషన్ లో కూడా మీకు ఏంటంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి. సో లాస్ట్ డౌన్ లో మీకు ఆ డయాగ్రామ్ యొక్క మీనింగ్ అనేది సో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే డయాగ్రామ్ యొక్క మీనింగ్ ఏంటి, ఒక డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ చైల్డ్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇవ్వబడిన ఒక్కొక్క డయాగ్రామ్ యొక్క వాల్యూ ఏంటమ్మా, వన్ చైల్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదో డయాగ్రామ్ యొక్క వాల్యూ అనేది మనకి సో టూ చైల్డ్ అని కూడా ఇవ్వచ్చు, ఓకేనా, లేదా త్రీ చైల్డ్ అని కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చి మనకి ఏంటంటే డయాగ్రామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మండే రోజు మనకి 1 2 3 సో 3 మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఏంటమ్మా ఆబ్సెంట్ అనేది అయ్యారు అని అర్థం అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 చిల్డ్రన్స్ అనేది ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 3 2s 6 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు అని అర్థం. ఓకేనా, అలాగే మనకి ట్యూస్డే మనం చూసుకున్నట్లయితే 1 2 3 4 5 ఓకేనా, అంటే 5 మెంబర్స్ ఏంటంటే ఆబ్సెంట్ అయ్యారు అని వాడు చెప్తున్నాడు. అదే మనం తీసుకున్నట్లు ఒకవేళ ఒక డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ 2 మెంబర్స్ అనుకోండి, సో అప్పుడు ఎంతమంది ఆబ్సెంట్ అవుతారు, 10 మెంబర్స్ అనేవాళ్ళు ఆబ్సెంట్ అనేది అవుతారు అనమాట. ఈ విధంగా ఏంటంటే ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనం డేటాని సో గ్రాప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే వెన్స్డే మనం చూసుకున్నట్లయితే కేవలం ఇద్దరు మాత్రమే ఆబ్సెంట్ అయ్యారు, రైట్. సో అదే మన డేటా ప్రకారం తీసుకున్నట్లయితే 4 మెంబర్స్, అంటే డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ 2 మెంబర్స్ అనుకున్నట్లయితే. థర్స్డే అనుకోండి మనకి ఎంతమంది 1 2 3 4 5 6 ఓకేనా, సో 6 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. అదే ఒక డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ 2 మెంబర్స్ అనుకోండి, సో అప్పుడు ఎంతమంది అవుతారు 12 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు అని అర్థం. అండ్ ఫ్రైడే రోజు మనం చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 సో 8 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. అదే ఒక డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ 2 చిల్డ్రన్స్ అనుకోండి, అప్పుడు ఎంతమంది అవుతారమ్మా టోటల్ గా 16 మెంబర్స్ అనే వాళ్ళు మనకి ఆబ్సెంట్ అనే వాళ్ళు అవుతారని మనకి ఇక్కడ ప్రశ్న యొక్క ఏదైతే మనకి డయాగ్రామ్ అనేది ఇచ్చారో ఈ పిక్టోగ్రాఫ్ డయాగ్రామ్ బేస్ చేసుకుని డేటా అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రశ్నలు అనేవి ఏ విధంగా అడుగుతారు ఏంటి అనేది సో ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ లో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఇందులో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి వస్తాయి ఏంటి అనేది అర్థం చేసుకున్నట్లయితే సో తర్వాత ప్రశ్నలకి మనం వెళ్ళొచ్చు అనమాట. సో పిక్టోగ్రాఫ్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది, మళ్ళీ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఒక 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ లో మనకి డేటా అనేది అవటం జరుగుతుంది. సో సెకండ్ దాంట్లో ఈ డయాగ్రామ్ టేబుల్ డయాగ్రామ్ లో మనకి వాడు ఏవైనా బొమ్మలు డయాగ్రామ్స్ అనేవి మనకి ఇస్తాడు, ఆ డయాగ్రామ్స్ కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో ఒక డయాగ్రామ్ అనేది యూనిట్స్ కానీ లేకపోతే ఒక నెంబర్ ని అది డిఫైన్ చేస్తూ ఉంటుంది. సో అది ఏ నెంబర్ని డిఫైన్ చేస్తుంది అనేది డౌన్ లో మనకి మెన్షన్ చేస్తాడు, అది మనం జాగ్రత్తగా చూసుకొని సో పిక్టోగ్రాఫ్ యొక్క డేటా అనేది ఏం పిక్చర్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బార్ డయాగ్రామ్. బార్ డయాగ్రామ్ అంటే ఏం లేదమ్మా, బార్ గ్రాఫ్ లో మనకి ఏదైతే డేటా అనేది ఇస్తారో ఆ డేటాని మనం బార్ గ్రాఫ్ అని అంటాం. ఇది మనకి బార్ డయాగ్రామ్. బార్ డయాగ్రామ్ ఏంటంటే మనకి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని చెప్పి 2 యాక్సిస్ ఉంటాయి, అంటే 2 లైన్స్ ఉంటాయి. సో ఆ లైన్స్ ని మనం బేస్ చేసుకొని సో అక్కడ ఉండే డేటాని మనం పొందుపరచుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి క్లియర్ గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా స్కోర్ కార్డ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే రాజు అనే ఒక విద్యార్థి అనేవాడు స్కోర్ కార్డ్ అన్నమాట ఇది. ఓకేనా, సో ఎగ్జామ్ అనేది రాశాడు. సో ఎగ్జామ్ లో వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది సూచించే ఒక స్కోర్ కార్డ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్, సోషల్, జనరల్ సైన్స్, హిందీ, ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కోర్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ లో 90, సోషల్ సైన్స్ లో 50, జనరల్ సైన్స్ లో 70, హిందీలో 80, ఇంగ్లీష్ లో 60 మార్క్స్ అనేది మనకి రావడం అయితే జరిగింది. ఓకే రైట్. సో ఇప్పుడు ఇదే దాన్ని మనం బార్ డయాగ్రామ్స్ లో మనకి ఏ విధంగా చూపిస్తారు అనేది మనం చూసుకున్నాం. సో ఇప్పుడు బార్ డయాగ్రామ్స్ లో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ 2 యాక్సిస్ తీసుకున్నాను కదమ్మా. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో మనకి ఏవైతే మనకి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ అనేవి సో లైన్ గా తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, నెక్స్ట్ వచ్చి హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా నేను తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, సో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ వై యాక్సిస్ లో నా మార్క్స్ డిఫైన్ చేయడానికి
0 నుంచి 100 వరకు రీడింగ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది, రైట్. సో ఇప్పుడు మ్యాథ్స్ లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది ఎంత హైట్ ఉంది, 90 వరకు ఉంది. సో 90 మార్క్స్ అనేవి నాకు వచ్చాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఎక్కడ ఉందో మనకి, సో 70 దగ్గర ఉంది. సో ఇంగ్లీష్ 70 కాదు, సో 60 దగ్గర ఉంది అనమాట. 60 దగ్గర ఉంది కాబట్టి 60కి ఈక్వల్ గా ఉంది కాబట్టి నాకు 60 మార్క్స్ వచ్చాయని అర్థం. అలాగే మనకి జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే 70 దగ్గర ఉంది, రైట్. ఇక్కడ 70 దగ్గర ఉంది కాబట్టి 70 మార్క్స్ నాకు వచ్చాయని అర్థం అనమాట, రైట్. అలాగే మనకి సోషల్ సైన్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 50 ఉంది. సో 50కి సమానంగా ఉంది కాబట్టి నాకు 50 మార్క్స్ అనేవి వచ్చాయి. హిందీ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా 80కి ఈక్వల్ గా ఉంది కాబట్టి నాకు 80 మార్క్స్ వచ్చాయని అర్థం, రైట్. సో ఈ విధంగా బార్ గ్రాఫ్ లో మనకి ఇవ్వబడిన డయాగ్రామ్ బేస్ చేసుకొని డేటాని మనం ఏంటంటే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా బార్ డయాగ్రామ్ అంటే ఏంటో. నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ మనం చూద్దాం, పై చార్ట్. సో పై చార్ట్ అంటే ఏమీ లేదు, పై చార్ట్ రౌండ్ గా ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం పై చార్ట్ అని అనడం జరుగుతుంది. సో ఈ పై చార్ట్ అనేది మనం ఎక్కువగా న్యూస్ ఛానల్స్ కానీ ఇటువంటివన్నీ చూసేటప్పుడు, లేకపోతే క్రికెట్ స్కోర్ చూసేటప్పుడు ఎక్కువగా చూస్తాం. బార్ డయాగ్రామ్స్ అండ్ పై చార్ట్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట. సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే పై చార్ట్ లో మనకి ఏముంది ఒకసారి జాగ్రత్తగా చూడండి. టేబుల్లో నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను, కలర్ అండ్ నెంబర్ ఆఫ్ బాల్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇక్కడ బాల్స్ ఏ కలర్ లో ఎన్ఎస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎల్లో బాల్స్ అనేవి 12 బాల్స్ ఉన్నాయి, రెడ్ అనేవి మనకి 24 బాల్స్ ఉన్నాయి. సో బ్లూ బాల్స్ అనేవి 20 బాల్స్ ఉన్నాయి. అలాగే గ్రీన్ బాల్స్ అనేవి 16 బాల్స్ ఉన్నాయి. అంటే నా దగ్గర టోటల్ గా ఉన్నవన్నీ 72 బాల్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు పై చార్ట్ లో వాడు ఏం చేస్తాడంటే, సో ఇప్పుడు నా దగ్గర ఉన్న టోటల్ బాల్స్ అనేవి 72 బాల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ ఉంది కాబట్టి ఈ టేబుల్ బట్టి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ టేబుల్ లేదు అనుకోండి, దీన్ని అసలు ఫస్ట్ రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసినట్లయితే సో టోటల్ గా నాకు ఉన్నవి ఏంటి, సో 72 బాల్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో 72 బాల్స్ ఉన్నట్లయితే సో ఇక్కడ పక్కనే మనకి ఒక పై డయాగ్రామ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. గ్రీన్ బాల్స్ అనేవి 80% ఉన్నాయి. సో ఎల్లో బాల్స్ అనేవి 60% ఉన్నాయి. బ్లూ బాల్స్ అనేవి 100% ఉన్నాయి. సో రెడ్ బాల్స్ అనేవి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో 120% ఉన్నాయి అన్నమాట. సో వీటిని డేటా బేస్ చేసుకొని మనకి ఏంటంటే సో ఒక్కొక్కటి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఏంటనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో పర్సెంటేజెస్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్కటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎల్లో బాల్స్ 12 ఉన్నాయంటే సో టోటల్ గా పై చార్ట్ అంటే ఏంటమ్మా, మీకు ఆల్రెడీ యాంగిల్స్ లో చెప్పాను. సో ఇలా మనకి ఉన్నట్లయితే ఇది 90 డిగ్రీస్, ఇలా ఉన్నట్లయితే 180 డిగ్రీస్, ఇలా టోటల్ గా ఎలా ఉన్నట్లయితే అది ఏమవుతుంది 360 డిగ్రీస్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అక్కడే మనకి దాన్ని బేస్ చేసుకొని 12/72 × 360 60% అనేది వస్తుంది క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే. సో ఎల్లో అనేది 60%, రెడ్ అనేది 120%, అలాగే బ్లూ అనేది 100%, గ్రీన్ అనేది 80% అనేది ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ అనేది వేసి మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే పై చార్ట్ అనేది సో వాటి యొక్క డయాగ్రామ్స్ బేస్ చేసుకొని డేటాని మనం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో పై చార్ట్ అనేది మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రిపేరింగ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. సో టేబుల్ చార్ట్ ఇది, ఓకేనా. సో టేబుల్ చార్ట్ లో మనకి సో చాలా ఈజీగా ఉంటుంది అన్నిటి మీద ఇది మనం చూసుకున్నట్లయితే. సో ఒకసారి టేబుల్ చార్ట్ లో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ద వెయిట్స్ ఇన్ కేసెస్ అన్నమాట, ఓకేనా. ద వెయిట్స్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ గివెన్ బిలో 45, 50, 45, 65, 40, 55, 58, 65, 43, 70, 62, 61, 63, 65, 45 కేజెస్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 15 మెంబర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉండడం అయితే జరిగింది. వాళ్ళ కేజెస్ అనేవి ఎంతెంత వెయిట్ ఉన్నారు 1 by 1 ఒక్కొక్కరిని చూసినట్లయితే వాళ్ళ వెయిట్స్ 15 మెంబర్స్ యొక్క వెయిట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వెయిట్ అనేది చూసుకున్నట్లయితే 40 నుంచి 45 మధ్యలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్నమా, 2 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఫ్రీక్వెన్సీ ఎంత మనకి, సో 2 మెంబర్స్ అనమాట. 45 నుంచి 50 మెంబర్స్ మధ్యలో ఎంతమంది ఉన్నారు, సో 40 నుంచి 45 మధ్యలో ఎంతమంది ఉన్నారు, సో 2 మెంబర్స్ ఉన్నారని అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్న 2 మెంబర్స్ ఎవరు మనం ఒకసారి చూడండి అమ్మా. సో 40
అండ్ 43 వీళ్ళిద్దరు మనకు ఉన్నారు. సో ఈ విధంగా మనం తీసుకోవడం అయితే జరిగింది. 45 నుంచి 50 మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు అన్నాడు. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 1, 2, 3 ఓకేనా. సో 3 మెంబర్స్ అనే ఉన్నారు. 50 నుంచి 55 మధ్యలో ఒకరే ఉన్నారని అంటున్నాడు. సో 50 నుంచి 55 మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు అంటున్నాడు. ఆ ఒక్కరే ఎవరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. 50 అనేది ఒకడే ఉన్నాడు కదా, సో ఈ ఒక్కడే అనమాట. ఓకేనా. నెక్స్ట్ 55 నుంచి 60 మధ్యలో ఇద్దరు ఉన్నారని చెప్తున్నాడు. 55 ఇక్కడ ఒకడు ఉన్నాడు, నెక్స్ట్ 58 ఇక్కడ ఒకడు ఉన్నాడు అనమాట. సో ఇద్దరు ఉన్నారు, అయిపోయిందా. నెక్స్ట్ మనకి 60, 65 మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నారు? ముగ్గురు ఉన్నారని అంటున్నారు. 60 నుంచి 65 ఒకసారి చూడండి. 61, 63, 62 సో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు యొక్క డేటా. 65 నుంచి 70 మధ్యలో ఎంతమంది ఉన్నారమ్మా? సో ముగ్గురు ఉన్నారని చెప్తున్నాడు. సో ముగ్గురు డేటా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ 65 ఒకటి ఉంది, ఇక్కడ 65 ఒకటి ఉంది, ఇక్కడ 65 ఒకటి ఉంది. 3 మెంబర్స్ అనేవాళ్ళు చనిపోయారా. నెక్స్ట్ 70 నుంచి 75 మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఒక్కడే ఉన్నాడు అనమాట. ఇలా మనకి 15 మెంబర్స్ యొక్క ఆ టేబుల్ చార్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి డేటా హ్యాండ్లింగ్ సంబంధించి డయాగ్రామ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందమ్మా. సో ఈ విధంగా డయాగ్రామ్స్ అనేవి అసలు డేటా అనేది అని తీసుకున్నట్లయితే డేటాని ఏ విధంగా ఇందులో ఇన్క్లూడ్ చేస్తాడు ఏంటనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నార్మల్గా రాసుకున్నట్లయితే వాళ్ళ యొక్క డేటా అనేది ఈ విధంగా ఉంటుంది. సో అది మనకి డయాగ్రామ్స్లో తీసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అలాగే మనం చూసుకున్నట్లయితే సో వీళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్స్ లో చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బార్ గ్రాఫ్ లో వీళ్ళ యొక్క డేటా అనేది ఈ విధంగా ఉంటుంది. నార్మల్ గా చూసుకున్నట్లయితే డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో డయాగ్రామ్ లో మనకి ఈ విధంగా ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదే డయాగ్రామ్ కాకుండా నార్మల్ డేటా అనేది మెన్షన్ చేయాలంటే ఇక్కడ చాలా మ్యాటర్ అనేది ఇంకా ఇన్క్లూడ్ చేయాలి. అక్కడైతే మనకి ఇచ్చేయడం జరిగింది, కానీ ఇక్కడైతే చాలా మ్యాటర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే డేటా అనేది సో డయాగ్రామ్స్ రూపంలో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ డయాగ్రామ్స్ లో మనకి ఏ రకమైన డేటా ఉంది ఏంటి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నట్లయితే మనకి ఇవ్వబడిన ప్రశ్నకి మనం ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఎటువంటి ప్రశ్నలు అనేవి ఇవ్వటం జరుగుతుంది ఏంటనేది సో నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో మనకి ఇందులో ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా వస్తాయి, వాటిని ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, సో ప్రతి ఒక్కటి కూడా ఇన్క్లూడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్ క్లాసెస్ మీరు ఏవైనా వినాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ నుంచి క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయినట్లయితే సో 100% మీకు సిలబస్ అనేది మేము కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. వీటి మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాను, మెటీరియల్స్ అనేవి ఇస్తాను, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది పిల్లలకి. ఈ 150 డేస్లో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే 100% మీరు సీట్ అనేది సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ఉన్నది తక్కువ టైం కాబట్టి ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది. సో ఎంత కష్టపడితే మనకి అంత మంచి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లేట్ అయితే చేయొద్దమ్మా. సో చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, లేట్ చేస్తున్నారు ఈరోజు రేపు ఎల్లుండి అని చెప్పేసి. సో వీళ్ళని తొందరగా జాయిన్ అవ్వండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, చేసినట్లయితేనే మంచిది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం.